మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. మహర్షి పత్రిజ గారికి చదువుకోవటం ఆత్మ ప్రాణామములు. రంగనాథ్ స్వామి గారికి చదువుకోవటం ఆత్మ ప్రాణామములు. లలిత మేడం గారికి కృతజ్ఞతలు మరియు ఆత్మ ప్రాణామములు. ఈ జూమ్ శిక్షణలో పాల్గొన్న ప్రతి ఒక్క మాస్టర్ కి చదువుకోవటం కృతజ్ఞతలు మరియు ఆత్మ ప్రాణామములు. ఈ రోజు సమగ్ర జీవన శైలిలో ముద్రాస్ గురించి తెలుసుకుంటున్నామండి. లింగముద్ర గురించి. ఈ లింగముద్ర ఎలా చేయాలో చూపిస్తాను, ఒకసారి చూడండి మాస్టర్స్. ఈ బొటన వేలు చూపుడు వేలు వచ్చేసి స్ట్రైట్ గా ఉంచుకోవాలండి. బొటన వేలు స్ట్రైట్ గా ఉంచుకోవాలి. మిగతా వేళ్ళు మొత్తం ఒకదానికి ఒకదానికి ఇంటర్లాక్ చేస్తారండి. ఫస్ట్ ఎడం చేతిది ఈ బొటన వేలు చూపుడు వేలు దీనికి టచ్ చేసి పెట్టుకొని మిగతా వేళ్ళని ఇంటర్లాక్ చేస్తాం. ఈ విధంగా ఈ రెండింటికి వచ్చేసి లాక్ అవుతుందండి. ఒకదానికి ఇట్లా లాక్ చేసేస్తారు. ఈ కుడి చేతి బొటన వేలండి. అదే విధంగా ఎడం చేతి బొటన వేలు కూడా సేమ్ అలానే చేయొచ్చు. దీన్ని లింగముద్ర అంటారండి. మాస్టర్స్ చూడండి ఒకసారి. ఎడం చేతితో చేయొచ్చు, కుడి చేతితో, రెండు రకాలుగా చేస్తారు. ఇది ఈ లింగముద్రని పద్మాసనంలో కానీ, వజ్రాసనంలో కానీ, సుఖాసనంలో కూర్చొని చేయొచ్చండి. ఇది చేసే సమయం వచ్చేసి రోజుకి 10 నుంచి 15 నిమిషాల వరకు చేయొచ్చండి. ఉదయం చేయొచ్చు, సాయంత్రం పూట చేయొచ్చండి. దీని యొక్క ప్రయోజనాలు: మానసిక బలము. ఈ లింగముద్ర చేయడం వలన ఆధ్యాత్మికంగాను, శారీరకంగాను, మానసికంగాను ఆరోగ్యంగా ఉండవచ్చు. దీనివల్ల ప్రశాంతత చేకూరుతుంది. అదేవిధంగా బరువు. ఈ బరువు అనుకునే వాళ్ళు, ఒబిసిటీతో బాధపడేవారు ఈ లింగముద్ర చేయడం వలన అధికంగా ఉన్నటువంటి కొవ్వు ఖర్చు అవుతుందండి. తద్వారా బరువు తగ్గచ్చండి. అలానే ఒంట్లో వేడి. చలికాలంలో ఒంట్లో వేడి కోసము ఈ లింగముద్ర వేయడం వలన మీ యొక్క శరీరంలోని వేడి పెరుగుతుందండి. బ్రహ్మచర్యానికి ఇది ఉపకరిస్తుంది. బీపీ. అధిక బీపీతో బాధపడేవారు ఈ ముద్ర మంచిగా పనిచేస్తుందండి. ప్రతిరోజు ఈ ముద్ర చేయడం వలన రక్తంలోని కొలెస్ట్రాల్ కరిగిపోయి రక్తపోటు అదుపులోకి వస్తుందండి. అదేవిధంగా శ్వాస సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి ప్రతిరోజు ఈ లింగముద్ర చేయడం ద్వారా శ్వాస సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి. జలుబు, సైనసైటిస్, ఆస్మా వంటి సమస్యలను నివారించవచ్చు. రోగ నిరోధక శక్తి. లింగముద్ర రోజు ప్రాక్టీస్ చేయడం ద్వారా రోగ నిరోధక శక్తి పెంపొందించుకోవచ్చండి. తద్వారా అనేక అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోవచ్చండి. ఒత్తిడి మానసిక కుంగుబాటు కానీ, ఆందోళనతో కానీ బాధపడుతున్న వాళ్ళకి ఈ లింగముద్ర ద్వారా ఆ సమస్యను తొలగించుకోవచ్చండి. రోజు లింగముద్రను వేయటము మంచిది. ఇది మీ మనసుకు కుదుటపరుస్తుంది, మానసికంగా బలంగా ఉంచుతుంది. అదేవిధంగా ఈ లింగముద్ర సాధన వలన శరీరంలో వేడి పెరుగుతుంది, కఫం తగ్గుతుంది. ముఖ్యంగా ఇది త్రిదోషాలను తగ్గిస్తుందండి. వాత, పిత్త, కఫ దోషాలు తొలగించును. చలితో బాధపడే వారికి, ఛాతీలో కఫము, బ్రోనైటిస్, ఆస్మాతో బాధపడే వారికి ఈ ముద్ర చక్కటి పరిష్కారం అండి. చలి ప్రదేశాలలో కానీ, ఏసీల్లో కానీ, లేక గనుల్లో కానీ పనిచేసే వారికి కలిగే శ్వాస సంబంధితమైనవి విముక్తిని కలిగిస్తుంది. అదేవిధంగా లింగముద్ర ఎడం చేతితో చేసేటప్పుడు ప్రయోజనాలు: ఈ ముద్ర తీవ్రమైన జలుబు నుండి ఉపశమనం కలిగించును, దగ్గును పోగొడుతుంది, బరువు తగ్గించును, దీర్ఘకాలికంగా ఉన్నటువంటి జలుబు, దగ్గులు, అనారోగ్యం నుండి తక్షణంగా ఉపశమనం పొందవచ్చు. అదేవిధంగా సైనటిస్తో కానీ, బీపీతో కానీ, రక్తపోటుతో కానీ, పక్షవాతము, ఛాతి వంటి సమస్యలు ఎవరన్నా ఉంటే ఊపిరితిత్తులను శక్తివంతం చేసి కఫము రాకుండా కాపాడుతుంది. ఎక్కువసేపు సాధన చేసినచో శీతాకాలంలో కూడా చెమటలు పడతాయండి. ఈ లింగముద్ర ఎక్కువసేపు చేసినా శీతాకాలంలో కూడా చెమట పడుతుంది. కాబట్టి ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు చేసుకుని సరిపోతుంది. అంతకు మించి ఎక్కువ అవసరం ఉండదండి.
వాతావరణ మార్పుల వల్ల కలిగే సమస్యలు నయము చేయటము ఇది ఆస్మా రోగులకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ముద్ర సాధన వలన పురుషుల లైంగిక నిస్సత్తువను పోగొడుతుంది. అదేవిధంగా సూచనలండి, ఈ ముద్ర శరీరంలో అతివేడిని పుట్టిస్తుంది కనుక ఇది చాలా శక్తివంతమైన ముద్ర. కావున దీన్ని దీర్ఘకాలం లేక ఇష్టం వచ్చినట్లుగా ఎక్కువసేపు చేయకూడదండి. ఈ ముద్ర సాధన చేసేప్పుడు పండ్లు గాని, పాలు గాని, లేదంటే పళ్ళ రసాలు, నెయ్యి, కొబ్బరి నీళ్ళు, పెరుగు అన్నము, అరటిపళ్ళు లేదా కీర ఇలాంటి ఆహారాలు తీసుకోవడం వల్ల చలువ చేసే పదార్థాలు కనుక అధికంగా తీసుకుంటే మంచిది. ఇది వేడిని పుట్టిస్తుంది కాబట్టి ఇలాంటి ఆహారాలు తీసుకుంటే మంచిది. హెచ్చరిక ఏంటంటే చేయకూడని పనులు అసిడిటీ గాని, జ్వరం గాని, అల్సర్‌తో బాధపడే వాళ్ళు ఈ ముద్ర సాధన చేయకుండా ఉండటం మంచిదండి. ఇవి ఈ లింగ ముద్ర చేయడం వల్ల ప్రయోజనాలండి. చేయకూడకుండా ఉండాల్సిన ఈ అల్సర్ గాని ఇలాంటి ఉన్నవాళ్ళు చేయకుండా ఉంటే మంచిదండి. ఇంకోసారి చూస్తానండి, చూడండి లింగముద్ర మాస్టర్స్. ఈ విధంగా ఈజీగా చేసుకోవాలండి. బొటన వేలు స్ట్రైట్‌గా పెట్టేసుకొని ఈ చూపుడు వేలు ఎడమ చేతిది, కుడి చేతి బొటన వేలు లాక్‌లా చేసి మిగతా అన్నిటిని ఇంటర్లాక్ చేసుకోవడం అండి. ఇట్లా బిగించి ఇట్లా పెట్టుకొని తొడల మీద పెట్టుకొని దీర్ఘమైన శ్వాసలు తీసుకుంటూ వదులుతూ ఉండాలండి. ఈ విధంగా ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ వరకు ఉదయం పూట ఒక 15 మినిట్స్, సాయంత్రం పూట 15 మినిట్స్ చేయొచ్చండి. మాస్టర్స్ అర్థమైందా? సేమ్ అండి. కుడి చేతికి అలానే చేయొచ్చు, ఎడమ చేతికి కూడా అలానే చేయొచ్చు. ఇట్లా ఎడమ చేతికి. ఓకే మాస్టర్స్. ఓకే. థ్యాంక్ యూ మేడం. రంగదాస్ సార్ గారికి కృతజ్ఞతలు, లలిత మేడం గారికి కృతజ్ఞతలు ఈ అవకాశం ఇచ్చినందుకు. పెద్దగా మాస్టర్స్ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు.